హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సరితాస్ కుకింగ్ వరల్డ్. ఈ రోజు నేను చేస్తున్నాను చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, అందరూ చాలా ఇష్టంగా తినే ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఆనియన్స్ వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఇది కసూరి మేతి అండి. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ లో చెప్పడం మర్చిపోయాను. కసూరి మేతి అండి. చేత్తో కొంచెం ఇలా రబ్ చేసేయండి. దీన్ని స్మూత్ పౌడర్ లాగా వచ్చేస్తుంది. నేను ఆలు ముందే కట్ చేసి బాయిల్ చేసి వాటర్ అంతా వడబోసి ఫిల్టర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆలు నేను దీనిలో వేసేస్తున్నాను. ఆలు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్ లో తీస్తున్నాను. ఇప్పుడు మనం మిరియాల చారు ప్రిపేర్ చేద్దామండి. మిరియాల చారు ప్రిపేర్ చేయడానికి వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఈ మూడింటిని కలిపి మెత్తగా దంచండి. దంచి ఒక చిన్న ముద్దలాగా చేసుకోండి. మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర మూడు దంచి పెట్టుకున్న ఈ పౌడర్ అండి. ఇది వచ్చేసి చిన్న గ్లాస్ లో హాఫ్ గ్లాస్ కందిపప్పు ఉడకపెట్టి దానిలో చింతపండు రసం కలిపి ఉంచాను. ఇది మిరియాల చారుకి మనకి ఇదే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసి తాలింపు గింజలు వేస్తున్నానండి. వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఈ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిలో నేను కొంచెం పప్పు, చింతపండు రసం అన్నాను కదండి, అది వేసేస్తున్నాను. పప్పు కొంచెం అంటే కొంచెమేనండి. చిన్న గ్లాస్ లో హాఫ్ గ్లాస్ కొంచెమే చేసి బాయిల్ చేయండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. దీనిలో కొంచెం ఇంగువ పొడి కూడా వేయండి. మనకి ఇప్పుడు చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మూడు కలిపి వేసాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది. ఇప్పుడు నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై, మిరియాల చారు రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. చారులో కొంచెం ఆలు కలిపేసి మీకు నూరిపోతుందా? ఇదైతే మీకు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను. అంతవరకు స్టే ఆన్. బాయ్.